మహాసమరం మొదలైంది. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. ఆ రాష్ట్రంలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు కొద్దిసేపటి క్రితమే ఓటింగ్ షురూ అయింది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకుంటూ ఉన్నారు. ఒకే విడతలో జరుగుతున్న మహారాష్ట్ర ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేసింది. 288 స్థానాలకు గాను మొత్తం 4136 మంది పోటీ చేస్తూ ఉన్నారు. వీరిలో 2086 మంది స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్నారు. మహారాష్ట్రలో మొత్తం 9,63,69,410 మంది ఓటర్లు ఉన్నారు. 10,186 పోలింగ్ బూత్లను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దాదాపు 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. మహారాష్ట్రలో బీజేపీ, అజిత్ పవార్, ఎన్సీపీ, ఏక్నాథ్ షిందే నేతృత్వంలోని శివసేన కలిసి మహాయుతిగా ఏర్పడ్డాయి. దీనికి పోటీగా కాంగ్రెస్, శివసేన, యూబీటీ, ఎన్సీపీ, ఎస్పీ కలిపి మహావికాస్ అఘాడీగా ఏర్పడ్డాయి. ఇక వీటి మధ్య ప్రధానంగా పోటీ జరగబోతుంది. అధికార కూటమి మహాయుతిలో భాగమైనటువంటి బీజేపీ 149 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 81 మందిని బరిలోకి దింపింది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ 59 మందిని అభ్యర్థులను పోటీకి నిలబెట్టింది. ఇక విపక్ష కూటమి మహావికాస్ అఘాడీలో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే, శివసేన, శరద్ పవార్ కు చెందినటువంటి ఎన్సీపీ ఉన్నాయి. కాంగ్రెస్ 101 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. శివసేన, యూబీటీ 95 మందిని, ఎన్సీపీ, శరద్ పవార్ పార్టీ 86 మందిని పోటీకి దించింది. సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరదని కొన్ని స్థానాల్లో కూటమి పక్షాలు స్నేహపూర్వక పోటీ చేస్తున్నాయి. ఇక బీఎస్పీ 237 మంది అభ్యర్థులను నిలపగా ఎంఐఎం కూడా తమకు పట్టుందని భావిస్తున్న 17 చోట్ల అభ్యర్థులను పోటీకి దింపింది.